చిరంజీవి కూడా హాజరవుతారు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఒక ప్రచారం అనేది జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆయన పర్సనల్ వ్యక్తిగత పనులు కొన్ని ఈవెంట్స్కి హాజరవ్వాల్సిన నేపథ్యంలో చెన్నైకి వెళ్ళటం జరిగింది. నిజానికి ఈరోజు హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ ఇచ్చిన అపాయింట్మెంట్ టైము ఆయన వచ్చే సమయము కాస్త ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల ఆయన సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టుగా కూడా సమాచారం ఇప్పటికే ఈ దిల్ రాజుకు అందించడం జరిగింది. అయితే ఎప్పుడు ఏ సమావేశం జరిగినా ఇండస్ట్రీకి సంబంధించి ఏం జరిగినా సరే ఫస్ట్ కాల్ అనేది మెగాస్టార్ చిరంజీవికి వెళ్తుంది. దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దగా కూడా ఆయన ఏ సమావేశానికి జరిగినా సరే ఆయన అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయం కూడా ఖచ్చితంగా ఆయన వైపు నుంచి కూడా ఒక వర్షన్ తీసుకునే సమావేశాలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి జరుగుతున్న సమావేశం అనేది సీఎం రేవంత్ చాలా బిజీగా ఉండటం, చాలా తక్కువ సమయంలోనే ఆయన సినీ ప్రముఖులకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సి రావడం, పర్టికులర్గా సమయాన్ని ఆయన చెప్పడం, దీని తర్వాత ఆయన కొన్ని మీటింగ్స్కి హాజరు కావాల్సి ఉండటం, ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్డ్ టైం కాబట్టి ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేని పరిస్థితి. దీంతో పాటు గత కొన్ని రోజులుగా కూడా మెగా వర్సెస్ అల్లు అని చెప్పి ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత వాటన్నిటికి కూడా పక్కన పెట్టి మెగా అల్లు కుటుంబాలన్నీ కలిసి అల్లు అర్జున్ బెయిలు రావడం వెనక కూడా చిరంజీవి కుటుంబం తీవ్రంగా వాళ్ళు ఒక పర్యవేక్షణ అనేది చేయటం, వాళ్ళు కూడా తమ సపోర్ట్ని అందించడం, ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఆ కారణం వల్లే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సీఎం సమావేశానికి రాలేదా అని చెప్పేసి రకరకాల చర్చలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇది ప్యూర్ పర్టికులర్గా చిరంజీవి ఆయన వ్యక్తిగత ఈవెంట్స్ కొన్ని ఉండటం వల్ల టైం సెట్ కాకపోవడం వల్ల రావటమే. ఎందుకంటే ఆహ్వానితుల లిస్టులో కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు లేదు. సో మనం ఇక్కడ క్లారిటీగా మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఆయన సమయాభావం అంటే దీనికి అటెండ్ కావాల్సిన విషయంలో సమయం అనేది సెట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు సినీ ఇండస్ట్రీలోని హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వీడియోలను భేటీలో పోలీసులు సినీ పెద్దలకు చూపించారు. ఈ ఘటనపై సీఎం, ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, అసలు ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతోంది, ఇప్పుడు కరెక్ట్ టైమింగ్ దొరికింది అంటే ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు టాలీవుడ్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అంటే డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనాలని, అలాగే కులగణన సర్వేకు సహకరించాలని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాలకు కూడా సహకరించాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సో టాలీవుడ్ స్పందన ఎలా ఉండొచ్చు, దీనిపై సినీ పెద్దలు ఎలా తీసుకుంటారంటారు? ఈ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. దాదాపుగా గంట సేపటి నుంచి సమావేశం కొనసాగుతుంది. సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే అంటే ఇటీవల జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించినటువంటి అల్లు అర్జున్ ఎపిసోడు, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఘటన. ఈ ఘటనే ప్రధానంగా ఇటు ప్రభుత్వం